వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు కేసు అనేది వాయిదా వేశారని చెప్పాం, డేట్ అనేది మెన్షన్ చేయాలని చెప్పాం కదా. అయితే ఈ కేసు స్టేటస్లో డేట్ అనేది మెన్షన్ చేశారండి. చూడండి, ఇక్కడ మీకు చూసినట్లయితే 21/2/2024 ఫిబ్రవరి 21న ట్రయల్ అనేది ఉందండి. చాలా టైం పీరియడ్ అనేది కొంచెం లెంతీగా పోస్ట్పోన్ చేశారు దీన్ని. డేట్ అయితే మాత్రం 21st అండి. ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే 4 weeks అనేది లిస్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 21st ట్రయల్ అనేది ఉంది. సేమ్ వాళ్ళే, ఎవరంటే ఆనరబుల్ జస్టిస్ అనిరుద్ బోస్ అండ్ ఆనరబుల్ సంజయ్ కుమార్ గారే. సో అందరికీ చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నారు. సో డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే ఫర్దర్గా రైల్వే నోటిఫికేషన్స్ అండ్ ఆల్సో ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అలానే ఈ కంప్లీట్గా ఏమైనా అవకాశాలు వస్తే వదిలేయకండి. అంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఎఫ్ కానీ వాట్ ఎవర్ ఎస్ఎస్సి కానీ ఇవి ఏమైనా సెలెక్ట్ అయితే కంప్లీట్ దీనిపై డిపెండ్ అవ్వకుండా ఇది ఒక ఆప్షనల్గా ఉంచుకోండి. ఇది ఒక ఆప్షనల్గా బెటర్ అనమాట. అంటే ఇన్ కేస్ మీరు ఏమైనా ఒక జాబ్ సెలెక్ట్ అయితే అది మీరు వెళ్ళిపోండి. ఇది వస్తుందని చెప్పి దీని గురించి కంప్లీట్ వెయిట్ చేయకండి, ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే ఇదంతా ఎలక్షన్ ఇయర్ కదా. ఆల్రెడీ లోక్సభ ఎలక్షన్ సంబంధించి April 24న పోలింగ్ డేట్ కన్సిడర్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇదంతా ఎలక్షన్ మంత్ 2-3 months అనమాట. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎంత బిజీగా ఉంటారు పొలిటీషియన్స్ అంతా. ఇంకా మన ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేసినప్పుడు ఎవరు కనిపించరు. సో ఇది కొంచెం ఛాన్స్ లాగ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట, లాగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏదైనా కానీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా 2 జాబులు సెలెక్ట్ ఏదో ఒక జాబ్ సెలెక్ట్ అయినట్లయితే దానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇది హోల్డ్లో ఉంచుకోండి. అలానే ప్రిపరేషన్ మాత్రం ఆపకండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ ఓన్ డిస్ట్రిక్ట్లో జాబ్ వస్తుంది కాబట్టి ఇది మీకున్న ఇంట్రెస్ట్ బట్టి, జాబ్ ప్రిఫరెన్సెస్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు కంప్లీట్గా దీని మీద డిపెండ్ అవ్వడం అయితే నా ఒపీనియన్ ప్రకారం కరెక్ట్ కాదు. ఎందుకంటే టైం పీరియడ్ అలా లాగ్ అయితే ఉంటుంది. పాపం ఎవరో కామెంట్ చేశారు, డే టైం అంతా వర్క్ చేసి నైట్ చదవచ్చు అని చెప్పేసి కామెంట్ చేశారు. నైట్ అంతా వర్క్ చేస్తే మార్నింగ్ చదవడానికి బాగా టైర్ అయిపోతారు కదా. చదివింది కూడా మీకు అది పెద్దగా గుర్తుండదు, ఇబ్బంది పడుతుంది. సో హాఫ్ పీరియడ్ మీరు డివైడ్ చేసుకొని చదువుకోండి. అంటే ఈవినింగ్ 4 లోపు అయితే 4 to night 11 చదువుకుంటే ఐ థింక్ బెటర్ అనమాట. నైట్ రెస్ట్ కూడా ఉంటుంది, మార్నింగ్ వర్క్ కూడా అవుతుంది అనమాట. సో వాట్ ఎవర్ కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఈ ట్రైన్ అనేది 21st ఫిబ్రవరికి పోస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను, ఆ వీడియో ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ అని చెప్పేసి. చాలామంది అడుగుతున్నారు, ఇన్ కేస్ ఈ కేసు కానీ కొట్టేసినట్లయితే హైకోర్టులో కేసు ఉంది కదా, దాని పరిస్థితి ఏంటని. హైకోర్టులో కేసు అనేది ప్రస్తుతానికి ఎటువంటి డేట్ అనేది మెన్షన్ చేయలేదు. ఐ థింక్ పిటిషనర్ విత్డ్రా చేసుకున్నాడా లేదా అంటే కోర్టు అనేది ఎగ్జామ్ చేసిందా ఏంటి అనేది స్టేజ్ కానీ తెలియడం లేదు. సో వాట్ ఎవర్, ఈ సుప్రీంకోర్టు మెయిన్ ఇది ఇంపార్టెంట్ కేసు కదా. ఇది క్లియర్ అయితే మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో యాక్చువల్లీ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలక్షన్ టైంలో కూడా రెడీ, ఎందుకంటే ఈ సుపీరియర్ ఆర్డర్స్ వాళ్ళు పక్కగా ఫాలో అవుతారు కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఓవరాల్ ఎంటైర్ ఈ యొక్క సిచ్యువేషన్ చూసినట్లయితే వన్స్ ఈ కేసు కానీ క్లియర్ అయితే February 21st క్లియర్ అయితే ఐ థింక్ ఎలక్షన్ ఈవెంట్స్ విల్ కండక్ట్ ఆన్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఆఫ్ ద ఎలక్షన్స్ అండి. సో అదే అడుగుతున్నారు. కన్ఫామ్గా చెప్పడానికి కూడా మనం లేదు, ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే గాలివార్తలాగా అనిపిస్తుంది అనమాట మనం ఏం చెప్పినా కానీ. సో ప్రిపరేషన్ అయితే వదిలేకండి, కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీ ఓన్ డిస్ట్రిక్ట్లో జాబ్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ బాగానే ఉంటుంది. సో మీ మ్యాక్సిమం ఈవెంట్స్ అనేవి కంటిన్యూ చేయండి. ఈవెంట్స్ కంటిన్యూ చేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సరే అండి, ఓవరాల్గా అప్డేట్ అనేది మీకు 21st ఇంకేమైనా అప్డేట్స్ ఉంటాయంటే మీకు చెప్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ అండి.